హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్వీట్ పొటాటోని ఓసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, ఎవరికైనా నచ్చి తీరుతుంది అంతే. ఈ స్వీట్ పొటాటోని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది వాటర్లో ఉడకబెడతారు, ఇంకొంతమంది చక్కెర వేసి ఉడికిస్తారు, ఇంకొంతమంది మామూలుగా ఆవిరి మీద ఉడికిస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి వాటిని వెనుక వైపు ముందు వైపు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఉడికించాలి. ఇది కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉడికించాలి. ఒకవేళ దీంట్లో నెయ్యి అయిపోయింది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా తిప్పుతూ దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మొత్తం మాడిపోతుంది, పైన లోపలేమో అసలు ఉడకదు. అందుకే సిమ్లో పెట్టి మాత్రమే దీన్ని ఉడికించాలి. ఈ స్వీట్ పొటాటోని ఫోర్క్తో కనుక ఒక్కసారి ఇలా గుచ్చినట్టయితే కనుక అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతే మనకి ఉడికినట్టే. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. బై.